నెల్లూరు జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తన మద్దతుదారులతో భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయంకు చేరుకుని నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ తరపున నామినేషన్ వేశానని, దీనిని జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేనన్నారు. పుట్టి పెరిగిన జిల్లాలో నామినేషన్ వేయడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తనకు ఈ అవకాశం కల్పించారని, నెల్లూరు పార్లమెంట్ నుంచి ఎంతో మంది మహనీయులు ఎన్నికయ్యారన్నారు విజయసాయిరెడ్డి. రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నామినేషన్ పేపర్సు నెల్లూరు పార్లమెంటు లోక్సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఫైల్ చేయడం జరిగింది. ఇది నా యొక్క జీవితంలో ఎన్నటికీ మరువలేనటువంటి దినంగా నేను భావిస్తూ ఉన్నాను. పుట్టి పెరిగినటువంటి నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలో జీవితాంతం గుర్తుండిపోయే ఈ యొక్క ఈవెంట్ని గొప్ప సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. నెల్లూరు నేల తల్లి రుణం తీర్చుకునేటటువంటి భాగ్యం నాకు కల్పించినందుకు మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, శ్రీమతి భారతిరెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలతో ఆరంభమైనటువంటి నెల్లూరు పార్లమెంటు గడిచిన 72 సంవత్సరాల్లో ఎంతోమంది మహనీయులు, 10 మంది మహనీయులుని లోక్సభకు పంపించినటువంటి నెల్లూరు పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహించడం నిజంగా నేను ఒక గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను. దీనికి నాకు సీట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరొక్కసారి కోటి వందనాలతో నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.